తెలుగు రాష్ట్రాల్లో 20,000కు పైన జంటలకు మాతృత్వ కలలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ ఇంక్లూడింగ్ ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, వీర్య పరీక్షలు మరియు AMH టెస్ట్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హలో అండి, చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతారు. అంటే ఏజ్ పెరిగితే పిల్లలు పుట్టడం కష్టమా, పుడతారా, ప్రాబ్లమ్స్ ఉంటాయా, ఇలా చాలా క్వశ్చన్స్ అడుగుతారు. సో దీని గురించి నేను మాట్లాడతాను. సో ఐఎమ్ డాక్టర్ ఉషా ఫ్రమ్ 49 ఫర్టిలిటీ సెంటర్, కూకట్పల్లి బ్రాంచ్. సో ఏజ్ పెరిగితే ప్రాబ్లమ్స్ వస్తాయా? అవునండి, ప్రాబ్లమ్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీకి 30 years లోపల ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది ఖచ్చితంగా కంప్లీట్ అయిపోవాలి. ఎందుకంటే వన్స్ మీకు 30 years దాటిన తర్వాత ఎగ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది, ఎగ్ నంబర్ తగ్గుతుంది. కొందరికి కొంచెం ఏజ్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఎగ్ నంబర్ తగ్గొచ్చు, బట్ ఎగ్ క్వాలిటీ మంచిగా ఉంటే వాళ్ళు స్పాంటేనియస్గానే ప్రెగ్నెన్సీ అవుతారు. బట్ మీరు వన్స్ 30 years క్రాస్ అయితే క్వాలిటీ తగ్గుతుంది అండ్ దెన్ నంబర్స్ కూడా తగ్గుతాయి. సో ఫస్ట్ ఎగ్ క్వాలిటీ అండ్ దెన్ ఎగ్ నంబర్. సెకండ్, గర్భసంచిలో వన్స్ ఏజ్ పెరిగే కొద్దిగా అడినోమయోసిస్ అంటే గర్భసంచిలో వాపు, గడ్డలు ఫామ్ అవ్వడం, ఫైబ్రాయిడ్, పాలిప్ అండ్ దెన్ ఇన్ఫెక్షన్స్, ఇదన్నీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అదన్నీ రావడానికి ముందు మనము ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవాలి. అది యూట్రస్లో ఏదైనా ప్రాబ్లం రావచ్చు. థర్డ్, యాజ్ ఏజ్ పెరిగే కొద్దిగా యూట్రస్ ఆ బేబీని అంటే అటాచ్ అవ్వడం అనేది కొంచెం ఛాన్సెస్, అంటే రిసెప్టివిటీ అంటారు, బేబీ అని ఆ గర్భసంచి అనేది అక్సెప్ట్ చేసుకోవాలి. అది కూడా ఛాన్సెస్ అనేది 1%, 2% ఇట్లా తగ్గుతూ ఉంటుంది అనమాట యాజ్ ఏజ్ పెరిగే కొద్దిగా. సో ఇది కొన్ని కారణాలు ఉంటాయి. సో ఖచ్చితంగా లేడీస్ 30 లోపల ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ మేల్స్లో కూడా ఒక పర్టికులర్ ఏజ్ తర్వాత, ఎస్పెషలీ 35 years ఆర్ 40 years తర్వాత స్పర్మ్ క్వాలిటీలో చాలా డిస్టర్బెన్స్ ఉండొచ్చు. ఎస్పెషలీ మీకు స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్, స్మోకింగ్, ఆల్కహాల్, స్ట్రెస్ఫుల్ జాబ్ ఉంటే మీకు కొంచెం తొందరగా కూడా స్టార్ట్ అవ్వచ్చు. ఇప్పుడు చాలామంది ఎస్పెషల్లీ ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు 30 years, 28 years వాళ్ళు జస్ట్ క్యాషువల్గా సెమెన్ అనాలిసిస్ చేసుకున్నప్పుడు కూడా కౌంట్ చాలా తక్కువ ఉండడం, మార్ఫాలజీ అంటే కదలీకరణాలు, నార్మల్గా అపియరింగ్ స్పర్మ్స్ అని చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఇప్పుడు స్పర్మ్ అనేది ఫ్రమ్ 35 నుంచే తక్కువ ఉంటున్నాయి. సో స్పర్మ్ ఎఫెక్ట్ అవుతుంది అండ్ దెన్ మీకు చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ట్రై టు కన్సీవ్ అస్ ఎర్లీ as పాసిబుల్. ఫస్ట్ అట్లీస్ట్ ఒక్కసారి ఫస్ట్ బేబీ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత సెకండ్ బేబీ యూ కెన్ టేక్ అ గ్యాప్. సో ఏజ్ ప్లేసెస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. యాజ్ ఎర్లీ as పాసిబుల్ యూ షుడ్ కంప్లీట్ యువర్ ఫస్ట్ బేబీ. థ్యాంక్ యూ.